అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। మౌన మాధుర్యం ఈ పుస్తకంలో మనము బాబా చెప్పిన డిస్కోర్సెస్ లో చెప్పిన విషయాలన్నీ కూడా క్లుప్తంగా చెప్పుకున్నప్పటికీ కూడా అలా సాగుతూనే ఉంది. సంస్కారాల గురించి మనము కొంతవరకు తెలుసుకున్నాం నిన్నటి వరకు. ఇక ఈ రోజు విషయంలోకి వస్తే బాబా ఇంకా ఈ విధంగా చెప్పారు. జీవాత్మ వరుసగా ధరించే అనేక జన్మలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి, సారూప్యం కలిగి ఉంటాయి. అంతేకాక కర్మ ఫలాన్ని తప్పనిసరిగా కార్యకారణ సంబంధాన్ని అనుసరించే ఉంటుంది ఆ కర్మ ఫలం. గత జన్మల్లోని నిర్ణయిస్తాయి. అదే విధంగా ఈ జన్మలోని చేతలకు రాబోయే పరిస్థితులు చేతలు నిర్ణయించడంలో భాగం ఉంటుంది. ఇవన్నీ మనం చెప్పుకున్నాము. ఈ స్థూల ప్రపంచంలో మధ్య మధ్య కలిగేటటువంటి జన్మలు ఒకదానితో ఒకటి సంబంధం లేనట్లుగా పైకి కనపడతాయి. మనకి జీవితంలో ఎదురయ్యే విషయాలన్నీ, ఎదురయ్యే సంఘటనలన్నీ మనకి గత జన్మల నుండి సంబంధం ఉన్నట్లుగా కనపడదు, ఎప్పటికప్పుడే అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ కార్యకారణ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. అంటే కారణము ఉంటుంది, దానికి ఫలితము ఉంటుంది. అందువలన కార్యకారణ సంబంధం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అన్ని జన్మల్లోనూ మానసిక దేహం శాశ్వతంగాను తప్పనిసరిగాను ఉంటుంది. అంటే మనం మొన్న చెప్పుకున్నాం, మానవ దేహం వచ్చిన తర్వాత మానసిక శరీరము, అలాగే సూక్ష్మ శరీరము, స్థూల శరీరంతో పాటు అవి కూడా ఉంటాయి. మనము స్థూల ప్రపంచంలో స్థూల దేహంతో స్థూల అనుభవాలను మాత్రమే మనము అనుభవిస్తాం. కాబట్టి మనకి మానసిక శరీరంతో కానీ లేకపోతే సూక్ష్మ శరీరంతో కానీ మనం అది ఉన్నట్లు కూడా మనకి తెలియదు. కాబట్టి మానసిక దేహం ద్వారా ఈ జన్మలన్నింటిలోనూ కలిపే బంధంగాను వీటిని నిర్ణయించే అంశంగాను ఉంటుంది. కర్మ కేవలం స్థూల దేహం సూక్ష్మ దేహానికి సంబంధించినంత కాలము కర్మ సిద్ధాంతాన్ని, అది పనిచేసే విధానాన్ని అవగాహన చేసుకోవడం కష్టం. సూక్ష్మ మానసిక దేహాలు సూక్ష్మ మానసిక లోకాల ఉనికికి మూలముగానే కర్మ సంబంధమైన నిర్ణయాలు కూడా సాధ్యమవుతాయి. గతంలోని అనుభవాలు చేతల మూలంగా పోగుపడిన సంస్కారములచే చేయబడుతుంది. అంటే మనం గతంలో అనుభవించినటువంటి అనుభవాల ద్వారా సేకరించినటువంటి అంటే పోగుపడినటువంటి సంస్కారాలు వచ్చే జన్మలను నిర్ణయిస్తాయి. అహంకారం అంటే నేను అనేది మనకి చూడండి, శరీరం అంటే ఏ మానవ శరీరం ధరించినప్పటి నుంచి నేను అనేది మనకి కనిపిస్తుంది. అదే అంతకు ముందు శరీరాలు అంటే అంతకు ముందు ధరించినటువంటి ఉపాధులు, ఇవన్నీ వీటిలో నేను అనే అహంకారం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నేను అనేది ప్రస్ఫుటంగా ఈ మానవ జన్మలోనే కనిపిస్తూ ఉంటుంది. ఈ అహంకార మనస్సు నిద్రాణమై ఉన్న సంస్కారాల జలాశయం వంటి ఈ అహంకార మనస్సు మానసిక దేహానికి సంబంధించిన స్థితి. మానసిక దేహంలో స్థానం ఏర్పరచుకున్న అహంకార మనస్సు తనలో నిల్వ చేసుకున్న సంస్కారములను అనుసరించి దేహములను ధరిస్తూ ఉంటుంది. అంటే ఈ అహంకార మనస్సు వంటిది ప్రతి దేహం ధరించినప్పుడు అది నేను అనేటటువంటి, ఆ దేహమే నేను అనేటటువంటి ఆ భావనలో ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి ఈ సంస్కారాల కారణంగానే ఒక వ్యక్తి ఆ జన్మలో అతి తొందరగా చనిపోతాడా, లేదా దీర్ఘాయుష్మానుడై ఉంటాడా, లేకపోతే ఆరోగ్యవంతుడిగా ఉంటాడా, రోగిష్టిగా ఉంటాడా, లేకపోతే రెండింటిని అనుభవిస్తూ ఉంటాడా, అలాగే అంగవైకల్యం ఏదైనా గుడ్డితనం కానీ కుంటితనం కానీ దాంతో ఆ జన్మ గడవాలా, లేకపోతే ఇలాంటి బాధల్లో
అతడు శారీరక అనారోగ్యంతో ఉంటాడా, ఇలాగా అవన్నీ కూడా సంస్కారాలే నిర్ణయిస్తాయి. అతని బుద్ధి బలం కూడా ఎలా ఉంటుంది, అమాయకుడుగా ఉంటాడా, లేకపోతే చాలా షార్ప్ గా ఉంటాడా. చూడండి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఆ చదువుకోని వాళ్ళు కూడా చాలా స్మార్ట్ గా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ స్మార్ట్ ఫోన్లు యూజ్ చేస్తారు, దాంట్లో వీడియోలు చూస్తూ ఉంటారు, వాళ్ళు దాంట్లో జ్ఞానం సంపాదిస్తూ ఉంటారు. అంటే ఆ తెలివితో సంబంధం లేదు. వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ తెలివితేటలు, ఆ బుద్ధి అనేది వాళ్ళ సంస్కారాల కారణంగా ఏర్పడుతుంది. మంచి బుద్ధిమంతుడుగా ఉంటాడా, లేకపోతే అమాయకునిగా ఉంటాడా, తర్వాత నిష్కల్మష హృదయుడై ఉంటాడా, లేకపోతే కల్మష హృదయుడై ఉంటాడా, ఇలాగా ఈ విషయాలు అన్నీ కూడా సంస్కారాలే నిర్ణయిస్తాయి. అతడు సాధించే విజయాలు, అడ్డంకులు, ఎదురయ్యే మిత్రులు, బంధువులు, ఇవన్నీ కూడా ఈ సంస్కారాల కారణంగానే, అంటే కార్యకారణ సంబంధం కారణంగానే ఇది మన జన్మలు. మనము వాటిల్లో ఉండేటటువంటి సుఖ దుఃఖాలు కానివ్వండి, అలా ఏదైనా సరే మనము అనుభవాలు పొందాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా గత జన్మల కర్మలే నిర్ణయిస్తాయి. ఈ కర్మకు సంబంధించిన ఈ సామాన్య విధి అనేది పిలువబడుతుంది. విధి వ్రాత అంటాం. అలాగా ఈ విధి వ్రాతను నిర్ణయించేది కూడా ఈ కర్మలే. కర్మకు సంబంధించిన ఈ సామాన్య విధి అనేది ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. గత జన్మల నుండి అది వెన్నాడుతూ ఉంటుంది. గత కర్మల చేత తీర్చిదిద్దబడుతూ ఉంటుంది. కానీ ఈ జన్మలో ఈ విధి వ్రాత అనే దాన్ని మనము మార్చుకోవచ్చు కూడా. బాబా చెప్పిన దాని ప్రకారము నా నామస్మరణ కర్మఫలాల్ని తగ్గిస్తుంది అంటారు బాబా. నామస్మరణ అంటే ఈ యుగ అవతార పురుషుడైన మెహర్ బాబా పొంగు మనం పట్టుకున్నాము, అందులో ఆయనను అనుసరిస్తూ ఉన్నాము, ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఆయన నామస్మరణ ఎంత వీలైతే అంతా చేసుకుంటూనే ఉన్నాము. కాబట్టి ఈ విధి వ్రాత, అందుకనే బాబా జాతకాలు చూపించుకోవద్దు అంటారు. మనం దీనాతలాతి అలాంటి ఆ కథలన్నీ మనం చదువుకున్నాం. అందులో చెయ్యి చూపించుకుంటే బాబా చాలా కోపం వచ్చేది. తన శిష్యులు, తనను అనుసరించేటటువంటి ప్రేమికులు, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. పొరపాటుగా చెయ్యి చూపించుకోవడం అలవాటు ఉన్న వాళ్ళు, అంటే ఆ రోజుల్లో అన్ని కులాల్లోనూ ఈ అలవాటు ఉంటుంది. కాబట్టి చేయి చూపించుకుని వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఎలా ఉంటుంది అని అంటే తెలుసుకోవడంలో ఆసక్తి ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ బాబా ప్రేమికులు మాత్రం బాబా చాలా అంటే ఖచ్చితంగా చెప్పేవారు, మీరు ఎవ్వరికి చెయ్యి చాపి మీ చేతులు రేఖలు చూపించుకోకండి. ఎందుకు అంటే మీవన్నీ కూడా నా టీ కప్పులో కలిపేసి తాగేస్తాను అంటారు. అందువలన బాబా అంటే దైవీ మానవుని యొక్క ప్రాపులోకి మనం వచ్చాం, ఆయన సర్కిల్లో ఉన్నాం మనం. కాబట్టి మన కర్మ ఫలాలు ఈ జన్మలో ఆయన్ని తెలుసుకుని ఆయన్ను ఆరాధిస్తున్నటువంటి ఫలాలను భరించుకోవాలి, విధి వ్రాతను మార్చుకోవాలన్న బాబా చెప్పినట్లుగా నడుచుకోవడము, ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాలని అర్థం చేసుకుంటూ మన యొక్క లైఫ్ స్టైల్ ని తీర్చిదిద్దుకోవడంలో మన ప్రమేయం ఉంటుంది. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనము చాలా జాగ్రత్తగా మసిలి ఈ జన్మలో మనము అంటే బుద్ధి కుశలత, విజ్ఞానంతో కూడినటువంటి పనుల ద్వారా, అంటే ఇది చేస్తే బాబాకి సంతోషం కలుగుతుంది, చెయ్యకపోతే బాబాకు సంతోషం కలుగుతుంది, ఇలా ఉండాలి, బాబా చెప్పినట్లు నిజాయితీగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి, ఇలా నలుగురికి ఉపకారం చెయ్యాలి, ఇలాంటి అవగాహన మనకి కలిగి ఉన్నప్పుడు ఈ మనకి సంక్రమించినటువంటి ఆ విచక్షణతో మనల్ని మనము నిర్ణయించుకోవచ్చు, మన విధి వ్రాతను మనం నిర్ణయించుకోవచ్చు అని బాబా చెప్పారు. భౌతిక ప్రపంచంలో పనిచేసే కార్యకారణ
సూత్రానికి తులనాత్మక ప్రపంచంలో ప్రతిరూపమే కర్మ సిద్ధాంతం. భౌతిక ప్రపంచంలో ఈ సూత్రమే లేకపోయినట్లయితే అల్లకల్లోలంగా ఉంటుంది. ఒక ఒక పని చేసినందుకు దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణానికి ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలాన్ని మళ్ళీ మనము అనుభవించడానికి మరొక జన్మ తీసుకోవలసి ఉంటుంది. అందువలన ఈ క్రమ పద్ధతిలోనే పెడతాయి. ఏది కూడా ఆహ్, ఊరికే అలవోకగా ఏది వచ్చేదు. అంటే దేనికైనా సరే ఒక కారణం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ విషయంలో ఒక చిన్న కథ గుర్తొచ్చిందండి. బాబా చెప్పిన కథ. హ్మ్. ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులుంటారు. ఒక శిష్యుడిని పిలిచి మర్నాడు ఉదయం 5 గంటలకు నువ్వు నేను ఉన్నటువంటి నా గది తలుపు తట్టినట్లయితే నీకు భగవదనుభవాన్ని ప్రసాదిస్తాను. లేకపోతే నీకు ముక్తిని ప్రసాదిస్తాను అని ఆ గురువు చెప్పడం జరుగుతుంది. ఆ శిష్యుడు చాలా సంతోషంతో ఆ రాత్రంతా వేచి ఉంటాడు. రాత్రంతా ఇంకా 5 అవుతోంది. ఇంకా 5 అయిపోతోంది. మా గురువుగారు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞను పరిపాలిస్తూ ఆయన తలుపు కొట్టడమే మిగిలింది. కానీ ఒక్క క్షణంలో అతడు నిద్రలోకి పడిపోతాడు. ఆ సమయంలో ఒక పాలవాడొచ్చి తలుపు కొట్టగానే, ఆ తలుపు తెరిచినటువంటి ఆ గురువు ఎదురుగుండా ఉన్నటువంటి ఆ పాలు పోసేటటువంటి వ్యక్తికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇది ఆషామాషీగా జరగదు. అంటే కాకతాళీయంగా కూడా జరగదు. ప్రతి దానికి కూడా ఒక కార్యము, కారణము, కార్యకారణ సంబంధం ఉండే తీరుతుంది అని బాబా చెప్పారు. కాబట్టి ఏదైనా సరే దానికొక ఆ ఫలం ఉంటుంది. ఏం చేసినా దానికొక ప్రతిఫలం అనేది మనం అనుభవించాలి. అలాగా ఆహ్, జీవన ప్రణాళికలో అంతర్గతంగా ఉన్న విషయంలాగా అది ఆత్మకు లభిస్తుంది. కర్మ నిర్ణయం నిజమైన బాధ్యతకు ఒక నిబంధన లాంటిది. అంటే మానవుడు తాను చేసిన చేతల ప్రకారమే ఫలితం కూడా అనుభవిస్తాడు. అతనికి ఎదురయ్యే ప్రతి అనుభవము కూడా అతడు చేసిన క్రియలతో తప్పనిసరిగా సంబంధం కలిగి ఉంటుంది. అందుకనే ప్రతి దానికి సంస్కారాలు ఏర్పడతాయి అని బాబా చెప్పినప్పుడు ఆయన మండలి వాళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూడకుండా బాబోయ్! సంస్కారాలు అంటుకుపోతాయి. లేకపోతే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకుండా ఒకరోజు అలా ప్రవర్తించారట. బాబా నవ్వి నా దగ్గర ఉన్నంత సేపు, నా కనుసన్నల్లో ఉన్నంత సేపు మీకు ఆ బాధ లేదు అని వాళ్ళని అనునయించారు. కాబట్టి మీరు మామూలుగా వ్యవహరించండి. కానీ నా ఆజ్ఞకు లోబడి వ్యవహరించండి అని చెప్పేవారు మండలి వారికి. కాబట్టి బాబా అంటున్నారు, వ్యక్తి ఎలాంటి వాడైనా సరే మంచి చేస్తే అతనిపై తిరిగి మంచే అతనికి లభిస్తుంది. ఆనందంతో అనుభవించి ఆ పనికి సరియైన బహుమానం పొందుతాడు. ఇతరులకు అతడు ఏమి చేస్తాడో అది తనకు చేసుకున్నట్లే. ఇతరుల గురించి మనం ఏమనుకుంటామో అది మనల్ని మనం అనుకున్నట్లే అవుతుంది. కానీ ఆ విషయం గ్రహించడానికి మనకి అంత తొందరగా సాధ్యం కాదు. ఈ ద్వంద్వ ప్రపంచంలో అంటే ఈ మాయా ప్రపంచంలో మనము ప్రతి నిమిషము మాయ మనల్ని వశం చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మనము ఎంత విచక్షణతో ఎంత బాబానామం చేద్దామన్నా ప్రతి క్షణము మనల్ని మాయ వెనకాతలే ఉండి భగవంతుడి వైపు తిరగకుండా తన వైపు తిరిగేలా చేసుకుంటుంది. తర్వాత బాబా మాయ గురించి కూడా ఈ ప్రవచనాల్లో చెప్పారు. అంటే విశ్వభ్రాంతి, మాయ అంటే ఏమిటో కూడా చెప్పారు. ఈ ఆసక్తికరమైనటువంటి విషయాలను బాబా ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం. మాయ గురించి ఆయన ఉపదేశాల్లో 4 భాగాలున్నాయి. ఈ ఇది అంటే సత్యం గురించి తెలుసుకోవాలని, దానిని సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. భగవంతుడిని గురించి తెలుసుకోవాలి. ఈ మాయకు లోబడకూడదు. అజ్ఞానం అంటే మనం అజ్ఞానం నుండి బయటపడాలి. ఇవన్నీ కూడా మనకి తెలుసు. కానీ అసలు మాయ అంటే ఏమిటి? దానికి ఎలా లోబడతారు మానవుడు అనే అనే విషయాన్ని బాబా స్పష్టంగా దీంట్లో చెప్పారు.
మాయ గురించి అందరూ వింటూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. కానీ బహుకొద్ది మంది మాత్రమే నిజంగా అది ఏమిటో తెలుసుకోగలుగుతారు. అది మాయను మాయగా అర్థం చేసుకోవడం అవసరం. అంటే నిజంగా అది ఏమిటో తెలుసుకోవాలి. మాయను అవగాహన చేసుకోవడం అంటే విశ్వం యొక్క సగం సత్యం తెలుసుకున్నట్లే. ఆత్మ స్వయం జ్ఞానంలో ప్రతిష్ఠింపబడాలి అంటే అన్ని రూపాలలో ఉన్న అజ్ఞానం తొలగిపోవాలి. అందువలన మానవుడు తప్పనిసరిగా మిథ్య అంటే ఏమిటో తెలుసుకోవాలి. అది మిథ్య అని సత్యమును సత్యముగా కాక వేరే విధంగా భావించడమే మిథ్య. అంటే సత్యమును సత్యంగా కాకుండా అది అసత్యంగా భావించడమే మిథ్య అంటున్నారు. వస్తు సముదాయంతో కూడిన ఈ మిథ్యా ప్రపంచం అసలు ఉనికిలోకి ఎలా వచ్చింది? అసలు మాయ ఎలా వచ్చింది ఈ ప్రపంచంలోకి అంటే, ఎందుకు వచ్చింది అంటే, అజ్ఞానం అనే సూత్రము లేక మాయ వలన అది సృష్టింపబడింది. మాయ అంటే భ్రాంతి కాదు. భ్రాంతిని సృష్టించేది మాయ. మాయ అంటే మిథ్య కాదు. మిథ్యా దృక్పథం కలిగించేది అంటే మిథ్యగా భావింపజేసేది మాయ. మాయ అంటే అసత్యం కాదు. సత్యమును అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా కనిపింపచేసేది మాయ. మాయ ద్వంద్వం కాదు. ద్వంద్వమునకు కారణభూతమైనది మాయ. మాయను పరిమితమైనది అని అనుకోవడానికి వీల్లేదు. కాల పరిధిలో పరిమితము చేయనప్పుడే పరిమితము చేయబడినప్పుడే ఏ వస్తువైనా పరిమితమవుతుంది. మాయ ఆకాశంలో ఉండదు. దాని చేత పరిమితం కాబడదు. ఎందుచేతనంటే ఆకాశమే మాయ యొక్క సృష్టి కనుక. ఆకాశం దానిలోని అన్నీ కూడా భ్రాంతి మాత్రమే. అది మాయ మీద ఆధారపడి ఉంది. దానికి కాలంలో అది అంతం ఉండదు. ఎందుచేతనంటే కాలమే మాయ యొక్క సృష్టి కనుక. అంటే మనకి కాల ప్రమాణం అనేది ఉంటుంది. మనకి సమయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది మాయ యొక్క సృష్టి. మాయ కాలంలో లేదు. మాయ వలనే కాలం అనేది వచ్చింది అంటున్నారు. మాయ అంతరించిన నాడు అది కూడా అంతరిస్తుంది. భగవంతుడు కాలాతీతమైన వాడు. సత్యము, భగవద్ అనుభూతి, మాయ అంతా అంతమౌటము అనేది కాలాతీత ప్రక్రియ. బుద్ధి కుశలత వివరణ కొరకు భగవంతుని సాధారణంగా ఏ విధంగానైనా సత్యము అనంతము అని గుర్తిస్తామో అదే విధంగా మాయ కూడా సత్యము అనంతము కూడా అయినప్పటికీ మాయ భ్రాంతిగా కానీ తుది సత్యంగా కానీ గుర్తించడంలో చాలా కష్టాలున్నాయి. ఈ విధంగా మాయను అవగాహన చేసుకోవాలి అని పరిమితమైన బుద్ధితో చేసే ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. అంటే మన మనస్సు, మన యొక్క బుద్ధి కుశలత ఇవన్నీ పరిమితమైనవి. మాయను ఈ బుద్ధితో అవగాహన చేసుకోవాలంటే అది సాధ్యం కాదు. భగవంతుడు ఎంత లోతైన వాడో మాయ కూడా అంత అగాధమైనది. భగవంతుడు అవగాహనకు అతీతుడు. ఆ విధంగానే మాయ కూడా అగాధమైనది, అవగాహనకు అతీతమైనది. దాన్ని అర్థం చేసుకోలేం. మాయ భగవంతుని నీడ. మానవుడు ఎక్కడ ఉంటే అతని నీడ కూడా అక్కడే ఉంటుంది. అదే విధంగా భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడే ఈ గూఢమైన మాయ కూడా ఉంటుంది. ఈ మానవ పరిస్థితిని అంతటిని కొద్ది మాటల్లో సమీక్షిద్దాం. మన నిజ నైజాన్ని తెలుసుకోకపోవడం వలన జనించే ద్వేషాలు లెక్కలేనన్ని ఉంటాయి. అంటే మనము నిజంగా ఈ దేహం కాదు, మనము ఈ ఆత్మ కాదు, పరమాత్మయే అనేటటువంటి అవగాహన కలిగినప్పుడు మాత్రమే, అంటే అనుభవం కలిగినప్పుడు మాత్రమే ఈ మాయ కారణంగా జనించే ద్వేషాలు ఇవన్నీ కూడా మాసిపోతాయి. అసత్యపు విలువల మీద ఆధారపడి ఉంటుంది ఈ మాయా ప్రభావం. అదే విధంగా మనం ఊహించుకునే విషయాలు కూడా ఉంటాయి. అవి విచారకరంగా ఎల్లప్పుడూ పరిమితమైనవిగానే ఉంటాయి. ఎందుకు అంటే మన బుద్ధి పరిమితమైనది కాబట్టి. మనం ఊహలన్నీ మనల్ని మోసం చేస్తూ ఉంటాయి.
మనము తెలుసుకోవలసిన దానిని మనము తెలుసుకోలేము అనేటటువంటి జ్ఞానం వచ్చే వరకు అది అదే అదే విధంగానే ఉంటుంది. అంటే మనము ఇప్పుడు మనం తెలుసుకున్నాము, బాబా గురించి తెలుసుకున్నాము అన్నామనుకోండి, ఎంత తెలుసు మనకి నిజంగా? ఒక సముద్రంలో ఒక బొట్టు అంతా కూడా మనకి ఆ జ్ఞానం లేదు. ఎందుకు అంటే చదువుకుంటున్నాము, మళ్ళా మనం మర్చిపోతూ ఉంటాము, మళ్ళీ చదువుకుంటూ ఉంటాము. నిజమైనటువంటి విజ్ఞానం, ఆ జ్ఞానం అనేది భగవంతుని కృపా కటాక్షంతో, ఆ ప్రేమ కారణంగా వెల్లివిరియాలి. అందువలన నాకేమీ తెలియదు అనేటటువంటి నిజమైన జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఈ ప్రపంచమంతా కూడా చాలా అద్భుతంగా గోచరిస్తుంది. అన్నీ నాకు తెలుసు అనేటటువంటి ఈ భ్రాంతి, లేకపోతే అహంకార మనస్సు ఉన్నంతసేపు ఈ భ్రాంతి తొలగదు. ఎప్పుడైతే మనము పూర్తిగా మనకి తెలుసున్నది ఏది నిజం కాదు, మనము తెలుసుకున్నదంతా కూడా శూన్యము అనేటటువంటి అవగాహన కలిగినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రపంచమంతా కూడా ఆనందంగా కనిపిస్తుంది అని బాబా చెప్తున్నారు. ఇక్కడితో మౌన మాధుర్యం పూర్తయిందండి. బాబా కృపా కటాక్షంతో మనము దీన్ని పూర్తి చేసుకోగలిగాము. అవతార్ మెహర్ బాబాకి జై.